ఈ సినిమాకి ఆడియో చాలా మంచి సక్సెస్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కెమెరామెన్ జయరామ్ గారు ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా తీశారు, అది చాలా ప్లస్. తర్వాత ఎడిటర్ చంటి గారు చాలా బాగా ఎడిటింగ్ చేశారు. ఫస్ట్ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కొరియోగ్రాఫర్స్ ఇంకా ఫైట్ మాస్టర్స్ చాలా బాగా కంపోజ్ చేశారండి. నన్ను మా సినిమాని మీరు అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ నిర్దోషి ఈ సినిమా నాది తెలుగులో 1 year ఆల్మోస్ట్ లాస్ట్ రిలీజ్ కి గ్యాప్ వచ్చింది. నేను చాలా వెయిట్ చేశాను ఆనెస్ట్లీ స్పీకింగ్. ఈ టైం నేను చేయాలంటే తెలుగులో ఏదైనా మంచి సినిమా చేయాలి అండ్ డెఫినెట్గా క్యారెక్టర్ వచ్చి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి. ఏదైనా ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ లేకుండా చేస్తే అది రిజిస్టర్ అవ్వకపోవచ్చు తెలుగు ఆడియన్స్లో. సో అది క్యారెక్టర్ కోసం నేను చాలా వెయిట్ చేశాను, చాలా వెతికాను అమంగ్ ఆల్ ద మూవీస్ ఐ గాట్. ఏ సినిమాస్ నాకు వచ్చినాయో దానిలో క్యారెక్టర్లో అంత డెప్త్ ఉండలేదు. బట్ ఈ సినిమాలో I got I think the best character of my Telugu industry. నేను వెయిట్ చేశాను చాలా. I was praying and hoping that I will get a character like this. ఈ సినిమాలో I think the second half Shiva and Nenu together, I think we are there continuously for about 52 scenes and we have great performance together and చాలా challenging performance scenes ఉన్నాయి శివాకి and నాకు. సో ఈ సినిమాతో నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరికింది when it came to the character and when it came to the performance point of view. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్లో సంజన వచ్చి ఏదైనా బబ్లీ సంజన లేకపోతే స్మైలీ చాక్లెట్ సంజన లాగా కనిపించింది. బట్ ఇక్కడ వచ్చి నిజంగా ఒక మంచి పర్ఫార్మెన్స్ రిజిస్టర్ అవుతుంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ తీయడానికి 100% నేను క్రెడిట్ వెంకన్న గారికి ఇవ్వాలి. చాలా పర్టిక్యులర్గా చాలా మంచిగా ప్రిపేర్ చేసేస్తారు ఎలా సీన్ తీయాలి అని. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్మైలింగ్ బికాస్ నాకు బబ్లీ రోల్స్ చేసి చాలా అలవాటు అయిపోయింది. సో నేను కొన్ని సీరియస్ సీన్స్లో కొద్దిగా బబ్లీ అయిపోతే కూడా లేదు సంజన, యూ నాట్ సపోజ్ టు డూ ఇట్ లైక్ దిస్, ఇంకా సీరియస్గా చేయండి. సో ఆ పర్ఫార్మెన్స్ క్వాలిటీ చాలా పర్టికులర్గా చాలా బాగా తీశారు వెంకన్న గారు. చాలా మంచి హోంవర్క్ తీసుకొని వస్తారు. సో ఇట్ వాస్ గ్రేట్ టు బీ వర్కింగ్ విత్ అ న్యూ డైరెక్టర్ బికాస్ న్యూ డైరెక్టర్స్తో వర్క్ చేస్తే ఆల్వేస్ కొత్త కొత్త ఐడియాస్తో వస్తారు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్తో వస్తారు అండ్ కొత్తగా పనిచేస్తారు. సో ఐ థింక్ దర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ అండ్ ఎనర్జీ వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ వెంకన్న గారు. అండ్ పద్మాలయ ఫిల్మ్స్తో ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ పద్మాలయ ఫిల్మ్స్. మల్య గారు చాలా చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమాలో నేను కొత్త హీరోతో పనిచేసాను అలా ఫీల్ నాకు రాలేదు అసలు. ఎస్పెషలీ ద వే హీస్ డాన్స్డ్ ఇన్ ద సాంగ్ అండ్ ఆల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఖచ్చితంగా నాకు అనిపించలేదు దట్ దిస్ ఇస్ శివాస్ ఫస్ట్ మూవీ అండ్ మీ అందరికీ కూడా శివ పర్ఫార్మెన్స్తో చాలా ఇంప్రెస్ అవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. సినిమా రీరియాక్ట్ జరుగుతుంది. అమ్మర్ మహిళ బ్యాక్గ్రౌండ్ మూడు చేస్తున్నాడు. మిక్సింగ్ కూడా మొదలైంది సినిమా. ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకుంటాం. ఇదే నవంబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో. సినిమా చాలా బాగా వచ్చింది. పాటలు ఫైట్లు సీన్స్ కూడా చాలా బాగున్నాయి. శివ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. సంజన కూడా ఈ సినిమా ప్లస్ పాయింట్. అలాగే జయరాం గారు కెమెరా వర్క్ అద్భుతంగా చేశారు. వెంకన్న బాబు నాకు స్క్రిప్ట్లో ఏం చెప్పాడో అదే చేశాడు, చాలా బాగా చేశాడు వెంకన్న బాబు కూడా. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాకి మా కెమెరామెన్ జయరామ్ గారు 100% హెల్ప్ అయ్యారు. మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం ఆయన 25 days యావిడ్లో కూర్చుని చక్కగా సినిమాని తీర్చిదిద్దారు. చాలా హార్ట్ఫుల్గా పనిచేశారు ఆయనకి కృతజ్ఞతలు. ఈ సినిమాలో సంజన కూడా చాలా బాగా చేసింది. మా హీరో శివ, నేను సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందు ఒక రకమైన భయం ఉండేది నాకు, నేను కొత్త హీరో కొత్త అని. కానీ మొదలుపెట్టిన తర్వాత తెలిసింది డైరెక్టరే కొత్త, హీరో కొత్తడు కాదు. అతనికి పాత హీరోలోనే చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడో పుట్టి ఒక 6 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి వచ్చి కథ చెప్తే ఆయనకి నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు.